బహుజనుల రాజ్యాధికారమే బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అని బహుజనులంతా ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని అంబేద్కర్ సంఘం నేతలు పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జగదేపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకతాటిపై వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాధికారం సాధించాలని కోరారు. ఓటు హక్కుతో కోటలు కూల్చవచ్చని, ఓటుకు నోటు అమ్ముకోవదని అవగాహన కల్పించారు. ముఖ్యంగా బహుజన యువత మేలుకొని బాబాసాహెబ్ కలలు కన్న రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఐలయ్య యాదవ్, కృష్ణమూర్తి, మల్లేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన జగదేపూర్ మండల కేంద్రంలో ఈరోజు 135వ మన అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన భారతదేశంలో అన్ని బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు సామాన్య ప్రజలకు, బడుగు బలహీన ప్రజలకు ఈరోజు అందుతున్నాయంటే ప్రధాన కారణం ఏమైనా ఉంది అంటే అది ఒక రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి మన బడుగు బలహీన వర్గాలు అందరూ గుర్తుంచుకోవాలి. ఆయన మనకేదైతే మార్గదర్శనం చేశారో ఈరోజు అన్ని వర్గాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో కూడా ఏదో ఇంతకుముందు కొన్ని రాజుల కాలంలో కొన్ని వర్గాలకే ప్రాతినిధ్యం ఉండేది, రాజరిక పాలన ఉండేది. అన్ని బడుగు బలహీన వర్గాలు ముందుకు పోయే స్థాయి అప్పుడు లేదు కాబట్టి ఆర్థిక స్తోమత కానీ, విద్యా, వైద్యం అన్ని రంగాల్లో వాళ్ళకి సరైన న్యాయం ఎక్కడ జరగలేని ఒక ఉద్దేశంతో ఒక రాజ్యాంగం ద్వారానే, ఒక రిజర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొంతమంది పెద్దలు కలిసి ఈ రాజ్యాంగాన్ని మనకు నిర్మాణం చేసి వీళ్ళు మనకు అందించడం జరిగింది. దానివల్లనే ఈరోజు మనము ఇప్పుడు కొన్ని అగ్రవర్ణాలు కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం ఎంతో కొంత ముందలు పోగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల శాఖ నాయకులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.